హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏదైనా మనం ఒక పని మొదలుపెట్టినప్పుడు ఎన్ని అప్ అండ్ డౌన్స్ వస్తాయో చూద్దాం పటండి. ఇక్కడ ఏమైతుందంటే నేను పిండి అయితే నానబెట్టేసాను. మురుకుల పిండి అయితే కలిపి పెట్టేసినాను. మా ఇంట్లో ఉండే ఈ మిషన్ ఏమైందంటే ఇక్కడ డై అనేది టైట్ అయిపోయింది, రావట్లేదు. నేనేం చేసా, పక్కన వదిన వాళ్ళని అడిగి తీసుకున్నా. అయితే మళ్ళీ ఏమైంది, అది ఎంత సన్నగా ఉందంటే చాలా సన్నగా ఉంది. మధ్యలో నువ్వులు ఇంకా వాము ఇరికితే మొత్తం సన్నగా వచ్చేస్తుంది. మామూలుగా మనకి రిబ్బన్ మురుకుల్లాగా రావట్లేదు, మళ్ళీ సన్నగా అయిపోతున్నాయి. ఇంక ఇట్లా కాదులే అని చెప్పేసి మాదే వెళ్ళి రిపేర్ చేయించుకొని వచ్చేసిన. ఒక చెక్క షాప్ అన్న అడగంగానే చేపించేసినాడు. ఇక్కడ చాలా సన్నగా ఉన్నాయన్నమాట, అది ప్రాబ్లము. ఇక్కడైతే ఇంకా మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఇంకా వంట చేసేయాలి. ఇక్కడ నేనేం చేస్తున్నా, క్యాబేజీ కర్రీ చేసేస్తున్నా. ఇంకా వీళ్ళకి ఏంటంటే బాక్స్ పెట్టాలి. ఇంకా పెసరట్టు వేస్తున్నా. టిఫిన్ అయిపోవాలి, వీళ్ళు స్కూల్ ఉందంటే టిఫిన్ అయిపోవాలి, వీళ్ళకి బాక్స్ అయిపోవాలి. ఇది చూడండి పెసరట్టు. నేను ఎక్కువ నానబెట్టను, అప్పటికప్పుడే మిక్సీ వేసి పాన్ మీద వేసేస్తా దోశ. పెసరట్టు అంటే నేను అట్లే చేస్తా. ఎప్పుడైతే నానబెట్టి అయితే ఏది చేయలేదు ఇంతవరకు. కాకపోతే ఇది క్రిస్పీగా ఉంటుంది, మనం సాఫ్ట్గా అయితే ఉండదు. మనకి సాఫ్ట్గా ఉండాలి అంటే మనం నానబెట్టుకొని వేసుకుంటేదైతేనే సాఫ్ట్గా ఉంటుంది. ఇదైతే ఏమవుతుందంటే అప్పటికప్పుడు వేసే పెసలు కాబట్టి మొత్తం గట్టి పతలాగా చేసేసుకోవాలి. ఇది చూసారా. కాకపోతే ఆనియన్ కానీ మనం ఉప్మా కానీ ఏది మనం దేంతో వేసుకున్నా సరే బాగా వస్తుంది. ఇది చూడండి, ఇంకా లాస్ట్ అని చెప్పేసి మొత్తం వేసేసినాను. ఇక మా వారికి ఒక్కొక్క రోజు ఆఫీస్కి వెళ్ళే టైం అవుతుంది అనుకోండి, ఇంకొంచెం హడావిడిగా ఉంటుంది. లేదు మా వారు ఇంటి దగ్గరే ఉండేది, పిల్లలు ఒక్కటే స్కూల్లోకి వెళ్ళేదైతే ఒకలాగా ఉంటుంది అనమాట. వీళ్ళకి బాక్స్ పెట్టేస్తున్నా. ఇక్కడ నేనేం చేస్తున్నా, పెరుగన్నం కలిపేస్తున్నా. ఈరోజు మా వారు కూడా ఆఫీస్కి వెళ్ళాలి, అందుకోసమని పెరుగన్నం కలిపి అలాగే క్యాబేజీ కర్రీ పెడుతున్నా. ఇప్పుడు ఎండల కాలం అయితే స్టార్ట్ అయింది కదా, అందుకనేసి పెరుగన్నం పెడుతున్నా. నార్మల్గా అయితే కర్రీ ఒక్కటే పెట్టేదాన్ని, ఇంక ఈరోజు ఏంటంటే పెరుగన్నం పెట్టేసాను. ఇంక ఇక్కడ మా వారికి అయితే చట్నీ అలాగే పెసరట్టు అయితే వేసి ఇచ్చేస్తున్నా. మళ్ళీ ఏంటి ఇదే తింటారా పిల్లలు అంటే, వీళ్ళు ఇదే తినరు, వాళ్ళకి మళ్ళీ సపరేట్ ఉండాలి. మా వారికి అయితే కొంచెం పెరుగన్నం తాలింపేసి చూసారా, ఒక బాక్స్ అయితే అన్నం పెట్టేసిన, ఇంకా ఒక బాక్స్లో అయితే కర్రీ పెట్టేస్తా. ఇట్లా అంటే ఒక్కొక్క రోజు 7:30కే వెళ్ళిపోవాలన్నమాట ఆఫీస్కి. లేదు ఒక్కొక్క రోజు అయితే లేట్గా 2ంటికి, ఒక్కరోజు 1 గంటకి అట్లా వెళ్తారు. పెసరట్టు ఏంటంటే పిల్లలు మేము తినము అన్నారు. సరే అని చెప్పేసి కొంచెం గోధుమ పిండి కలిపి వీళ్ళకైతే గోధుమ దోశ అయితే వేసి ఇచ్చేస్తున్నా. ఇట్లే ఉంటుంది మా ఇంట్లో. ఇంకా మళ్ళీ ఇదేమైందంటే ఇంకా మళ్ళీ ఇదొక రోజు అనమాట. ఎక్కువ పిండి కలిపేసినాను. ఏంటి మురుకుల కోసం, ఇది మురుకుల కోసం కలిపి చేసేస్తున్నా. నాకేంటంటే డే మొత్తం పని కంటే ఎర్లీ మార్నింగ్ లేచిన లేదు నైటు అంటే తొందరగా ఒక ½ అన్ అవర్ పట్టే పని ఇంకో తొందరగా అయిపోతుంది. లేదు 1 అవర్ 2 అవర్స్ పట్టే పని అయితే ఎర్లీ మార్నింగ్ అనుకో, మా పిల్లలు లేరు సతాయించరు కాబట్టి తొందరగా అయిపోతుంది. అదే ఏమవుతుంది, నైట్ అయినా సరే వాళ్ళు పడుకున్నాక ఇట్లా స్టవ్ దగ్గర ఏదైనా చేసుకునే వర్క్ అయితే నాకు ఈజీ అవుతుంది, అందులో తొందరగా పని అయిపోతుంది, డిస్టర్బ్ ఉండదు కదా. ఇలాంటి ఏంటంటే మనం ఏదైనా వర్క్ స్టార్ట్ చేసినప్పుడు ఎక్కువ డిస్టర్బ్ చేస్తున్నారు అనుకోండి, మనం 1 అవర్లో చేసే పని 2-3 అవర్స్ అయినా పడుతుంది. మాటికి పిలుస్తారు మా పిల్లలు, అమ్మ వాటర్ అంటారు, లేకపోతే ఏదైనా వాళ్ళు ఏమైనా హోంవర్క్ చేసేటప్పుడు డౌట్స్ ఇలాంటివన్నీ కామను. లేదంటే నా ఇద్దరు గొడవ పడడమైనా మాటికి పిలుస్తూ ఉంటారు. ఇట్లే ఉంటుంది మా పిల్లలతోటి. అందుకే ఏదైనా ప్లాన్ చేసినప్పుడైతే ఎర్లీ మార్నింగ్ అన్నా ప్లాన్ చేస్తా. ఇప్పుడే మాట్లాడుతున్నాను మా పిల్లల గురించి. అప్పుడే నేనేం చేశానంటే, ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను. నేనైతే మిద్దె పైకి వచ్చేసిన. మిద్దె పైకి వస్తే ఏమవుతుంది, మళ్ళీ ఇప్పుడే బుడుబుడు అంటూ మళ్ళీ వచ్చేసి గోల చేస్తున్నారు. మళ్ళీ అందుకే మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను అనమాట వాయిస్. మళ్ళీ కిందకు వచ్చేసినాను. ఇట్లుంటుంది పిల్లలు ఉంటే. నేననే కాదు ఎవరైనా సరే, పిల్లలు ఉన్నప్పుడు ఏంటంటే వీలైతే వాళ్ళు పడుకున్నప్పుడైనా మనం టకటక పని అనేది కంప్లీట్ చేసుకోవాలి. లేదు అంటే హాలిడే వచ్చినప్పుడైనా అట్లా ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఇంకా లేదు సతాయిస్తుంటే ఇక వీళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు ఇలాంటి టైం అనేది ఏంటంటే మనకి ఎక్కువ టైం పట్టేది తక్కువ టైం పెట్టడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇంక ఇప్పుడు ఇది ఒక రోజు అనమాట. చెప్పాను కదా, ఇక్కడైతే మురుకులు వేస్తున్నాను. అంతలోకలు వీళ్ళకి ఆకలి అయిపోతుంది పిల్లలకి, అందుకనేసి వడ చేస్తున్నా. ఇట్లే ఉంటుంది. ఈరోజు హాలిడే కాబట్టి ఇలా వడ చేస్తున్నాను. నార్మల్గా అయితే ఇంకా ఎర్లీగా వాళ్ళకి బాక్స్ పెట్టి పంపించేసేయాలి స్కూల్కి. అదే హాలిడే ఉందనుకోండి కొంచెం లేట్గా లేస్తారు. ఇక అట్లా లేట్గా లేచినప్పుడు మనకేంటంటే పని తొందరగా అయిపోతుంది.
మన వీలును చూసుకొని అలాగే పిల్లల్ని టైంని బట్టి మనం ఇలాంటి ప్లాన్లన్నీ చేసేసాం అనుకోండి, మనకు ఏదో ఒక వర్క్ ఉంది అనిపిస్తుంది, మనమంటూ ఏదో ఒకటి చేస్తున్నాం అనిపిస్తుంది. అట్లే పిల్లలు కూడా ఎక్కువ డిస్టర్బెన్స్ చేస్తూనే ఉంటారు. కామన్ ఇంకా మనమే మేనేజ్ చేసుకోవాలి. ఇక్కడైతే మా వారు వడ తిన్నను అన్నారు. సరే అని చెప్పేసి మళ్ళీ మా వారి కోసం ఇదా ఒకరేమో దోశ, ఒకరికేమో మల్టీగ్రెయిన్ దోశ, ఒకరికేమో రాగి ఇడ్లీ. ఒక్కరోజు వీడియో కాదు, అప్పుడప్పుడు వీడియో అనమాట. ఇదంతా మొత్తం షార్ట్ అన్నీ ఉండే ఇలా వాయిస్ ఓవర్ ఇస్తున్నా అనమాట. ఇక్కడ చూడగా ఇలా రాగి పౌడర్ అలాగే కారం పొడి ఇవి మనం చేసేది. ఒకవేళ ఇష్టమైతే మీరు తీసుకోవచ్చు, లేదు అంటే మీరు ఇంట్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఏం చేస్తున్నా ఈరోజు తెలుసా, అరిసెలు చేస్తున్నా. అసలు విషయం చెప్పాలంటే ఫస్ట్ టైం చేస్తున్నా నేను అరిసెలు. ఎలా వస్తాయో అనుకున్నాను. వేరే వాళ్ళు అడగంగానే సరే ఇస్తాను అని చెప్పా. ఒకవేళ లేదు నాకు పాకం పట్టడం రాకపోతే ఆంటీని అడుగుదాము అనుకున్నా. పక్కన కేరళ వాళ్ళు ఉంటారనమాట, ఆంటీని అడుగుదాము అనుకున్నా. అసలు విషయం ఏంటంటే ఆంటీ వాళ్ళు కూడా లేరు, ఊరు వెళ్ళారు. సరే అని చెప్పేసి నేనేమనుకున్నా, ట్రై అయితే చేద్దాము, బాగా వచ్చిందా వాళ్ళకి ఇద్దాము, బాగా రాలేదు అంటే మేము ఇంట్లోకే తినేద్దాము అని అయితే ప్లాన్ చేసి స్టార్ట్ చేశాను అనమాట. నిజంగా చెప్తున్నా, ఫస్ట్ అయితే కొంచెం వేసా, చాలా బాగా వచ్చినాయి, సాఫ్ట్గా పొంగినాయి కూడా. ఇక్కడ చూస్తే అర్థమవుతుంది, భలే వచ్చినాయి. ఇంక ఇక్కడ 1 by 1 అంటే ఎక్కువ ఆయిల్ పెట్టేసినాం అనుకోండి, ఎక్కువ ఆయిల్ పెట్టేస్తే ఈ మొత్తం ఆయిల్లో నువ్వులన్నీ పడిపోతున్నాయి కదా, అందుకనేసి కొంచెం ఆయిల్లో ఫ్రై చేస్తున్నా. మళ్ళీ ఏంటంటే ఒకవేళ పాకం బాగా రాలేకుదనుకోండి, ఆయిల్లో మొత్తం ఇలా విడిపోతుంది. అలా విడిపోతే అస్సలు బాగుండదు కదా. మొత్తం ఎంత ఎక్కువ ఆయిల్ వేస్తే అంత ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి కొంచెం ఆయిల్ పెట్టి 1 by 1 అట్లా ఒక్కొక్కటి కాలుస్తున్నాను. ఇక్కడ నువ్వులు అన్నీ పైకి తీసేసా, ఎందుకంటే మాడిపోతున్నాయి అవి, మళ్ళీ ఇక్కడ అరిసెలకి అయితే అంటుకుంటున్నాయి అనేసి పక్కకు తీసేసిన. ఇక్కడ చూసినారా, ఇది కూడా ఈవినింగ్ నైట్ పిల్లలు పడుకున్నాక చేశాను. నేను అట్లా ఏదైనా ప్లాన్ చేసుకుంటా, నైటు పిల్లలు పడుకున్నాకన్నా ఏదైనా కిచెన్లో వంట పని అనేది ఇలాంటివి అంటే మామూలుగా రైస్ కర్రీస్ కాదులేండి, ఏదైనా పిండి వంటలు ఉంటే ఇటు నైట్ పడుకున్నప్పుడన్నా ప్లాన్ చేస్తా, లేదంటే వాళ్ళు లేక ముందైనా ప్లాన్ చేస్తా. కాబట్టి నాకు కొంచెం పీస్ ఆఫ్ మైండ్ అనేది కొంచెం పీస్ఫుల్గా అనిపించి చేయాలనిపిస్తుంది, చేయగలము అనిపిస్తుంది. లేదు డిస్టర్బ్ చేస్తాను అనుకో, అసలే మనకు 1 by 1 ఒక్కొక్క పని వచ్చి ఒక్కొక్క పని రావు. అలాంటప్పుడు వీళ్ళు డిస్టర్బ్ చేసిండు అనుకోండి, అది ఇంకా రోంత ఖరాబ్ అయిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇంకా ఏంటంటే మనం చిన్నగా స్టార్ట్ చేస్తున్నాను అనమాట. మరి ఎక్కువ అంటే ఎక్కువ బడ్జెట్ కాదు, ఎక్కువ క్వాంటిటీ కూడా తేవట్లేదు. వీలైనంత కొంచెం క్వాంటిటీ తీసుకొచ్చి ప్రిపేర్ చేస్తున్నా, అవి సేల్ కూడా చేసుకుంటున్నా. ఎందుకంటే మళ్ళీ ఎక్కువ క్వాంటిటీ తెచ్చి చేయడానికి మనీ ఖర్చు తక్కువే అవుతుంది. కానీ ఏంటంటే ప్లాను, మళ్ళీ ఎక్కువ క్వాంటిటీ తీసుకొచ్చి అన్నీ పిండి చేసి పెట్టాము, లేదా అన్నీ వండి పెట్టాము అనుకోండి, అది ముక్క వాసన వస్తుంది. ముక్క వాసన అంటే ఖరాబ్ అయిపోయిన స్మెల్ అనమాట. అట్లా వస్తుందని చెప్పేసి కొంచెం క్వాంటిటీనే తీసుకొచ్చి ప్రిపేర్ చేసి అయితే సేల్ చేస్తున్నాను. మరి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కూడా కాదు, ఇది కూడా ఒక వీడియో తీయాలి అనుకుంటున్నా. ఎంతైతే నేను ఖర్చు పెట్టాను, స్టార్టింగ్లో ఎలా ఉంటుంది, స్టార్టింగ్లో అయితే ఎక్కువ మనీ అయితే అసలు రాదు. అదేంటి ఎందుకు రాదు అనుకుంటున్నారా, మనకి ఇక్కడ ఎక్కువ కిలోలు సేల్ అవ్వదు. ఎందుకు, స్టార్టింగ్ కదా, అప్పుడు 1 కిలో 2 కిలో అలాగే సేల్ అవుతుంది ఒక రోజుకి. అలాంటప్పుడు మనకి వందలు అసలు మిగలవు, ఎందుకంటే ఎక్కువ ఖర్చు కూడా ఉంటాయి. ఏంటి, ప్యాకెట్స్ కొనాలి స్టార్టింగ్లో, అవి కొద్ది రోజులకైతే వస్తాయి. ఆ ప్యాకెట్స్ కొనాలి, మళ్ళీ ఏంటంటే ఇలా ఫుడ్ ఐటమ్స్ కూడా కొనాలి. ఇది ఇంట్లోకి చపాతి చేస్తున్నా, మళ్ళీ ఇది అనుకోకండి. ఆ విధంగా ఉంటుంది అనమాట. స్టార్టింగ్లో తక్కువ మనీ మనకి ఇన్కమ్ అసలు రాదు మొదట్లో కదా. అందులోనూ నాకు ఎక్కువ మనుషులు కూడా నేను ప్లాన్ చేయట్లేదు. ఈ మనీ అయితే వేరే పర్పస్ కోసం తీసాము. అయితే కొంచెమే ఖర్చు పెడుతున్నా, సేల్ అయ్యేదాన్ని బట్టి ఖర్చు పెట్టుకోవచ్చు. మళ్ళీ ఏంటంటే ఎక్కువ క్వాంటిటీ చేస్తే ఖరాబ్ అయిపోతుంది అని కూడా నా మైండ్లో ఉంది. అలా కాకుండా 2 కిలోలు 3 కిలోలు ఈ విధంగానే తీసుకొచ్చి ప్యాక్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. ఒకవేళ నాకు ఆన్లైన్లోనే కాదు, ఆఫ్లైన్లో కూడా కొంతమంది అడుగుతున్నారు. వాళ్ళకైతే ఏ ఐటమ్స్ కావాలో ఆ ఐటమ్స్ మాత్రం చేసి ఇవ్వడానికైతే ప్లాన్ చేస్తున్నా, వీళ్ళను బట్టి. ఎందుకు అంటే మళ్ళీ ఏంటి, ఒక్కొక్క రోజు మళ్ళీ ఖరాబ్ అయితే మళ్ళీ మైనస్ ఎవరికి, మనకే మైనస్ అవుతుంది కదా. అట్లా ఇక పొద్దున్నే పిల్లలకైతే బాక్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నా. ఇది చూసారా, రైస్ వండినా, ఎండల కాలం కదా అందుకనేసి ఎక్కువ రైసే పెడుతున్నా. ఇంతకుముందు అయితే ఎక్కువ
చపాతీ అట్లా కూడా పెట్టేదాన్ని ఆఫ్టర్నూను. ఇప్పుడు మధ్యాహ్నం చపాతీ అంటే ఇంకా వేడి చేస్తుందని చెప్పేసి రైసే పెడుతున్నా. ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.